ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్లో చూద్దాం. ఏ విధంగా మిమ్మల్ని మీకు సహకరించడానికి సిద్ధంగా ఉన్నారు. మనందరం కూడా చూస్తే ఈ ఆఫీస్ని స్మార్ట్ గావ్ అనే పేరుతో 2001లో ప్రారంభించాం. అప్పట్లో ఉండే టెక్నాలజీలో వన్ ఆఫ్ ది బెస్ట్ ప్రోడక్ట్ తయారు చేశాం. ఆ తర్వాత ఇప్పటి గ్యాప్ చూస్తే 13-14 సంవత్సరాల గ్యాప్ వచ్చింది. ఇప్పుడు టెక్నాలజీగా చాలా బ్రేక్ త్రూస్ వచ్చాయి, బెస్ట్ ప్రాక్టీస్ వచ్చాయి, సింప్లిఫికేషన్ అయింది, చాలా వరకు మనకు ఉపయోగపడే పరిస్థితి వచ్చింది. దీన్ని ఎన్ఐసి దే ఆర్ డూయింగ్ వెరీ గుడ్ వర్క్. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈ ప్రోడక్టే కాకుండా ఈ ఆఫీస్ అయితే చాలా దగ్గర వాళ్ళు పెట్టారు. ఇటీవల మనం రైతులకు ఏదైతే లోన్ రిడెంప్షన్ స్కీమ్ ఉందో, డెట్ రిడెంప్షన్ స్కీమ్ ఉందో, ఆ ప్రోడక్ట్లో వాళ్ళు చాలా బాగా పనిచేశారు. చాలా మల్టిపుల్ కాంబినేషన్ తీసుకొని మనకందరికి కూడా ఇప్పుడు అన్ని రాష్ట్రాల కంటే మనం చాలా ముందున్నాం చాలా విషయాల్లో. ఇటీవల కాలంలో ఆధార్ అకౌంట్ రావడం, ఆ ఆధార్ అకౌంట్ని లాజికల్గా తీసుకుపోవాలనే ఉద్దేశంతో మనం 97-98% అప్డేట్ చేయించగలిగాం. ఒకసారి ఆధార్ అకౌంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అప్లికేషన్స్కి పోవాలంటే అన్ని డిపార్ట్మెంట్లు కూడా బెనిఫిట్స్ అన్ని యాక్టివిటీస్ని సింక్రనైజ్ చేయాలి. దానికి మనం ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేయగలిగాం. ఎప్పుడైతే ఆధార్ అకౌంట్కి రేషన్ కార్డ్స్ కానీ, హౌసెస్ కానీ, లేకపోతే మీకు వచ్చే గ్యాస్ కనెక్షన్స్ కానీ, పవర్ కనెక్షన్స్ కానీ, యు నేమ్ ఎనీథింగ్ అన్నీ కూడా మనం సింక్రనైజ్ చేయడం మొదలుపెట్టాం. ఏమైనా కమర్షియల్ ట్యాక్సెస్ చూస్తే ఆధార్ అకౌంట్కి ట్యాక్స్ పేయర్స్ యొక్క అసెస్మెంట్స్ అన్నీ కూడా సింక్రనైజ్ చేశాం. అదే మరి బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆల్ బెనిఫిట్స్, స్కాలర్షిప్లు కానీ, వెల్ఫేర్ హాస్టల్స్లో వాళ్ళు తీసుకునే భోజనాన్ని కూడా లింక్ చేయాలనుకున్నాం. స్టూడెంట్స్ అందరినీ లింక్ చేశాం. చదువుకునే పిల్లలందరినీ లింక్ చేసుకుంటూ మనం వచ్చాం. ఈరోజు ఏ బెనిఫిట్ ఇచ్చినా ప్రభుత్వం ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేయమన్నాం. ఇటీవల ఆధార్ అకౌంట్కు అడిషనల్గా ప్రధానమంత్రి ఇచ్చిన ప్రోగ్రాం జన్ధన్ ప్రోగ్రాం ఉంది. ఒకసారి జన్ధన్ ప్రోగ్రాంకి లింక్ చేస్తే ఆటోమేటిక్గా ప్రతి ఒక్క బ్యాంక్ అకౌంట్ కూడా ప్రతి ఒక్కరికి 2 అకౌంట్లు ఉండే పరిస్థితి వస్తుంది. దానికి మనం కానీ ఆధార్ అకౌంట్కి సింక్రనైజ్ చేస్తే మన బెనిఫిట్స్ అన్నీ డైరెక్ట్గా బ్యాంకుకు కూడా ప్రతి ఒక్కరికి ఎవరికి ఇవ్వాలని వాళ్ళకి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. ఆధార్ అకౌంట్ వల్ల ఆటోమేటిక్గా ఎవ్వరు కూడా ఎక్కడ మిస్యూజ్ చేయకుండా నేరుగా బెనిఫిషరీ పోయి తీసుకుంటే తప్ప అథెంటిసిటీ, ఫారెన్సిక్ ఫింగర్ ప్రింట్స్ పెట్టడం ఆర్ ఐరిష్ ఉపయోగించడం, ఈ 2 ఉపయోగిస్తే తప్ప అతను డబ్బులు తీసుకునే పరిస్థితి ఉండదు, లేకుంటే ఆపరేట్ చేసే పరిస్థితి ఉండదు. వన్స్ ఈ 2 వచ్చినప్పుడు ఇంకా చాలా వరకు మీకు ఇబ్బంది ఉండదు. ఇక్కడ కూడా ఈ టెక్నాలజీలో నాకు ఇప్పుడు ఆలోచన వచ్చింది. మీరు యూనిక్ కోడ్ నెంబర్ ఇచ్చి ఆ యూనిక్ కోడ్ నెంబర్కి ఆధార్ అకౌంట్ లాంటిది కూడా ఇస్తే ఫింగర్ ప్రింట్ పెట్టకపోతే ఆ ఫైలే ఓపెన్ కాదు. ఇంకా హెడేక్ అవుతుంది. మీ డిజిటల్ సిగ్నేచర్ ఫోర్జరీ చేసే అవకాశం ఉండదు. యూ డూ దట్ ఇమ్మీడియట్లీ. ఐరిష్ అండ్ ఆల్సో అవర్ ఫింగర్ ప్రింట్స్ 2 దీనికి ఇంటిగ్రేట్ చేస్తాం. వన్స్ ఈ 2 ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత యాక్సెస్ అప్పుడే వస్తుంది. అప్పుడే యాక్సెస్ వచ్చినప్పుడు మీరు సిగ్నేచర్ పెడితే అతను ఎప్పుడు కూడా నా సొంతగా వేరే వాడు దొంగతనంగా పెట్టాలని చెప్పడానికి అవకాశం లేదు. మీరు ఫాలో అయ్యారా? ఆర్ యూ కన్విన్స్డ్? No, what I am saying, ప్రతి ఒక్క కంప్యూటర్కి నౌ ఇట్ ఈస్ 8000 ట్యాబ్ తీసుకుంటే ఆర్ మీ కంప్యూటర్ తీసుకుంటే ఆటోమేటిక్గా ఫింగర్ ప్రింట్స్, ఐరిష్ 2 కూడా ఎక్విప్మెంట్ వస్తే ఇట్ విల్ బి వెరీ ఈజీ ఫర్ యూ టు హ్యావ్ యాక్సెస్ టు దట్ ఫైల్. వన్స్ యాక్సెస్ వచ్చిన తర్వాత
మీ సిగ్నేచర్కి ఇంకా అథెంటిసిటీ వస్తుంది, ఇంకా ప్రాబ్లం లేదనుకుంటున్నాను నేను. మీరే నేను ఐఎమ్ ఓన్లీ టెక్నాలజీ మేనేజర్, ఎన్ఐసి కూడా ఇక్కడ ఉన్నారు. యూ ఆపరేట్ నౌ. వాట్ ఈస్ యువర్ రియాక్షన్ ఆన్ దట్? We are doing the Aadhaar-based authentication for the login into the e-office package. That is what I am asking. And yeah, I am working on it. We will be releasing it shortly so that you log in using the fingerprints. And the legal sanctity of the fingerprint onto the file noting, the moment IT Acts enable that, we will replace this DSC business with the fingerprint. But it has to have that legal sanctity to it. Right now, No, what I am DSC Act. saying, don't go for that. You don't say Aadhaar account. You take everybody's fingerprint in that. Irish, you are introducing on our own.